హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మీరు గనక ఎక్కువ మూవీస్ చూస్తూ ఉన్నట్లయితే, అది మూవీ థియేటర్కి వెళ్లి చూస్తూ ఉన్నట్లయితే మీకు ఉపయోగపడే విధంగా ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. ఆ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవడం వల్ల ప్రతి నెల మీకు ఫ్రీగా మూవీ టికెట్స్ వస్తాయి. దీంతో పాటు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డ్ ఏంటి, ఇది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్, అలాగే దీని ఎలిజిబుల్ క్రైటీరియా, అలాగే దీని చార్జెస్, ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నదైతే ఈ వీడియోలో మనం మాట్లాడదాము. సో ఈ క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి కోటక్ బ్యాంక్ వాళ్ళ పీవీఆర్ వాళ్ళతో టైఅప్ అయ్యేసి తీసుకొచ్చినటువంటి కోటక్ పీవీఆర్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ మనం తీసుకున్నట్లయితే ప్రతి నెల మనకు మూవీ టికెట్స్ వస్తాయి, అలాగే మూవీ టికెట్స్ పైన ఎక్స్ట్రా డిస్కౌంట్స్ వస్తాయి, అలాగే మనము అక్కడికి వెళ్లి పర్చేస్ చేసే ఫుడ్ అండ్ బెవరేజెస్ పైన ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇవి ఏంటి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దీనికి చార్జెస్ ఏమైనా ఉన్నాయా అనే డీటెయిల్స్ కూడా నేనైతే మీకు చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే ఎండ్ లో మీకు ఈ కార్డు తీసుకోవడం వల్ల లాభమా నష్టమా అన్నది కూడా అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడైతే మనము ఈ కోటక్ పీవీఆర్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ కోటక్ బ్యాంక్ యొక్క పీవీఆర్ క్రెడిట్ కార్డు తీసుకున్నట్లయితే మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, మూవీ టికెట్స్ అనేటివి ప్రతి నెల మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఫ్రీగా ఎలా వస్తాయంటే, మీరు గనక ఈ కార్డు తీసుకొని 10,000 రూపీస్ ఖర్చు చేసినట్లయితే ఒక మూవీ టికెట్ ఫ్రీగా వస్తుంది. అలాగే 20,000 రూపీస్ ఖర్చు చేసినట్లయితే 2 మూవీ టికెట్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది. 30,000 ఖర్చు చేసినట్లయితే 3 టికెట్లు వస్తాయి. 40,000 చేసినట్లయితే 4 టికెట్లు వస్తాయి. సో ఈ విధంగా మీరు 10,000 కి ఒక టికెట్, అట్లా మీరు ఎన్ని వేలు కన్నా చేయొచ్చు. 1,00,000 రూపాయలు చేసినట్లయితే 10 మూవీ టికెట్స్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఇందులో మూవీ టికెట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఆ మూవీ టికెట్ మీకు వచ్చినటువంటి దాని వాల్యూ వచ్చేసి 300 రూపీస్ అయితే ఉంటుంది. 10,000 మీరు ఖర్చు చేసినట్లయితే మీకు వచ్చే ఒక టికెట్ వాల్యూ వచ్చేసి 300 రూపీస్ అనమాట. ఇలా మీరు ఎన్ని చేస్తే అన్ని టికెట్స్ మీకు రావడం జరుగుతుంది. ఈ టికెట్స్ ని యూజ్ చేసి మీరు ఫ్రీగా మూవీస్ అయితే చూడొచ్చు. సో ఈ టికెట్స్ మీకు వచ్చిన తర్వాత మీకు ఇది యూజ్ చేసుకోవడం కోసం 2 మంత్స్ అయితే టైం ఉంటుంది అనమాట. ఈ 2 మంత్స్ లోపల మీరు ఈ టికెట్స్ ని మీరు రీడమ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ రీడమ్ చేసుకునేటప్పుడు మీకు ఏదైతే 300 రూపీస్ వోచర్ వస్తుందో అది మీరు పీవీఆర్ అఫీషియల్ సైట్ లోకి వెళ్లి దీన్ని రీడమ్ చేసుకోవాలి. పీవీఆర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి దీన్ని మీరు దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా చేసుకున్నప్పుడు మీకు 300 రూపీస్ ఏదైతే వచ్చిందో ఆ 300 రూపీస్ ఆ యొక్క టికెట్ కాస్ట్ కి మాత్రమే దీన్ని వాల్యూ కడతారు. దానికి ఎక్స్ట్రా జిఎస్టీ ఏదైతే ఉంటుందో, టాక్సెస్ ఏవైతే ఉంటాయో ఆ టాక్సెస్ మీరు సపరేట్ గా పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క మూవీ టికెట్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఇంకా ఇందులో ఉన్నటువంటి నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మీరు గనక ఇందులో ఈ కార్డు యూజ్ చేసి మీకు వచ్చినటువంటి ఆ కూపన్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే మీకు 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడం జరుగుతుంది అనమాట పర్ 100 రూపీస్ కి. సో మీరు ఒక 5 టికెట్స్ 500 పెట్టి మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేశారంటే దానికి మీకు 5% 25 రూపీస్ తగ్గడం జరుగుతుంది. అలాగే మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు అనమాట, మీకు తగ్గుతూ వస్తుంది అనమాట. 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. దీంతో పాటు మీకు ఇంకా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మీరు గనక ఆ పీవీఆర్ ఐనాక్స్ వెళ్లి అక్కడ మీరు ఫుడ్ అండ్ బెవరేజెస్ ఏమైనా పర్చేస్ చేసినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్. అలాగే మీకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మీరు పీవీఆర్ ఐనాక్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఆ యొక్క లగ్జరీ లాంచెస్ అనేసి ఉంటాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీగా లాంచెస్ యాక్సెస్ ఉంటుందన్నమాట ఈ కార్డు ఉండడం వల్ల. సో ఈ విధంగా మనకు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే ఇందులో ఒక 2 కండిషన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్, మనము ఫ్రీ మూవీ టికెట్ అనేది ఏదైతే పొందాలనుకుంటున్నామో ఆ ఫ్రీ మూవీ టికెట్ మీరు ఖర్చు చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది పేమెంట్ వచ్చేసి రెంటల్ పేమెంట్స్ కానివ్వండి, లేకపోతే వ్యాలెట్ అప్లోడ్స్ కానివ్వండి, ఈ విధంగా మీరు యూజ్ చేసినట్లయితే ఆ అమౌంట్ అనేది ఇక్కడ మీకు యాడ్ అవ్వదు అనమాట. అది కాకుండా మీరు 10,000 రూపీస్ ఖర్చు చేసినట్లయితే ఈ ఫ్రీ మూవీ టికెట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇంకొక కండిషన్ ఏంటి అంటే, 10,000 అంటే కరెక్ట్ గా మీరు 10,000 రూపాయలు ఇందులో ఖర్చు చేయాల్సి ఉంటుంది. 9,990 రూపీస్ ఖర్చు చేసినా కూడా మీకు ఆ టికెట్ అనేది రాదు, కరెక్ట్ గా 10,000 చేయాలి. అలాగే నెక్స్ట్ 20,000 2 టికెట్లు రావాలంటే 20,000 ఖచ్చితంగా ఖర్చు చేయాలి. 19,999 చేసినా కూడా మీకు ఆ టికెట్ రెండో టికెట్ అనేది రాదనమాట. 20,000 అబోనే మీరు చేస్తేనే
మీకు ఆ సెకండ్ టికెట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండు కండిషన్లు అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కార్డు మనం తీసుకుంటే ఇందులో మనకు ఈ చార్జెస్ ఏ విధంగా ఉంటాయి అనేసి మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్డు మనం తీసుకున్నప్పుడు మనకు ఎటువంటి జాయినింగ్ ఫీజు అయితే ఉండదన్నమాట. ఫ్రీగా అయితే మనకు కార్డు రావడం జరుగుతుంది. అలాగే ఈ కార్డుకి రెన్యువల్ ఫీజు మాత్రం పే చేయాల్సి ఉంటుంది అనమాట. అది వచ్చేసి 499 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. మనం మొత్తంగా ఒక 550 రూపీస్ అయితే మనకు పడుతుంది అనమాట. సో ఈ యొక్క యాన్యువల్ ఫీజు ఏదైతే ఉందో ఇది వేవ్ ఆఫ్ చేసుకోవడం కోసం ఆప్షన్ అయితే లేదు. ఇది ప్రతి సంవత్సరం మనం ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇదైతే ఒక మైనస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కార్డుకి మనం అప్లై చేసుకోవడం కోసం ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అంటే, మీకు 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి, 65 ఇయర్స్ బిలో ఉండాలి, వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇది దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా అనమాట. సో కాబట్టి ఈ కార్డుకి ఎవరన్నా అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత ఈ కార్డు రావడం కోసం చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం మొత్తంగా ఈ యొక్క కార్డుని ఏ విధంగా తీసుకోవచ్చా లేదా అని ఒక్కసారి కనుక ఆలోచించుకున్నట్లయితే, సో ఎవరైతే ఎక్కువగా మూవీస్ కి థియేటర్ కి వెళ్లి చూస్తూ ఉంటారో, అది కూడా పీవీఆర్ ఐనాక్స్ లో వెళ్లి చూస్తూ ఉంటారో, వాళ్ళకైతే ఒక మంచి కార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు 10,000 కి 300 అంటే మనకు 3% లెక్కన వచ్చినట్లు అనమాట. దాంతో పాటు మనకు ఇందులో ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ పైన 20% రావడం జరుగుతుంది. అలాగే మనకు ఆ లాంచెస్ కూడా ఫ్రీగా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళకైతే బాగుంటుంది. సో వేరే వాళ్ళు దీనికి కాకుండా జనరల్ పర్పస్ దీంతో పాటు ఇంకా వేరే వాటికి కూడా కార్డు యూజ్ చేయాలనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది అస్సలు సెట్ అవ్వదు. ఎందుకంటే మనకు వేరే కార్డులు కొన్ని చూసుకున్నట్లయితే అందులో మనకు కొన్ని మూవీ టికెట్స్ ఆఫర్స్ ఉంటాయి. అలాగే బయట దాన్ని యూజ్ చేస్తే అక్కడ కూడా మనకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ వచ్చే ఆప్షన్ కూడా ఉంటాయి. ఆ విధంగా కొన్ని కార్డులు అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. పర్టికులర్ గా సినిమాకి మాత్రమే యూజ్ చేస్తాము అనుకున్న వాళ్ళకైతే ఈ కార్డు బెస్ట్ అని చెప్పొచ్చు. మీరైతే దీనికి అప్లై చేసి తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఈ కార్డుకి అప్లై చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా కోటక్ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.